ఫ్రెండ్స్ చూడండి, మీరు టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ఈసారి కంప్యూటర్లో సిస్టంలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి టెట్ అని టైప్ చేయండి. తర్వాత టైప్ చేసిన తర్వాత ఇలా ఏపీటీ ఆన్లైన్ అని ఉందా, టీఎస్ టెట్ 2024 దాని మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్ స్టేటస్, నో జర్నల్ నెంబరు, ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి. సో వీటితో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ త్రిబుల్ ఉన్నదా, లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోమ్, నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, టీఎస్ టెట్ మార్క్ టెస్ట్ 2024. సో మనకు ఇది కావాలి కాబట్టి ఇది ఓపెన్ చేద్దాం. ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ కావాలి. సో పైన మనం మన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద లాక్ ఉంది కదా, అది పాస్వర్డ్ అన్నట్టు. ఆ పాస్వర్డ్ అన్నది మనం ఏ సెంటర్లో అయితే ఉన్నామో ఆ సెంటర్ వాళ్ళు మనకు పాస్వర్డ్ ఇస్తారు. ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు దాన్ని కొట్టేసి మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా చూస్తుంది అనమాట. టోటల్ డ్యూరేషన్ 150 minutes లైక్ దిస్, ఇవన్నీ చూపిస్తుంది. క్లాక్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకు మొత్తం 5 సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 సింబల్స్లో ఒకటి ప్యూర్ వైట్ ఉందనుకోండి, అది మనం ఇంకా క్వశ్చన్ అటెంప్ట్ చేయనట్టు, అసలు చూడనట్టు, ఆ క్వశ్చన్ చూడనట్టు. ఓకే, నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్. సెకండ్ది ఇట్లా రెడ్ మార్క్ ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, మీరు క్వశ్చన్ చూసిండ్రు కానీ ఆన్సర్ చేయలే. నెక్స్ట్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, ఏది ఇలా గ్రీన్ సింబల్ వచ్చింది అనుకోండి, మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టు అన్నట్టు. నెక్స్ట్ ఇలా బ్రింజల్ కలర్ సింబల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇలా రౌండ్గా ఉండాలి, సర్కిల్లా ఉండాలి. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ, అంటే నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టు అనిపిస్తుంది, సో కానీ ఇప్పుడే ఆన్సర్ చేయకుండా రివ్యూ కోసం పెట్టడం అన్నట్టు. నెక్స్ట్ ఈ విధంగా బ్రింజల్ కలర్లో ఉండి ఇట్లా గ్రీన్ కలర్లో వచ్చింది అనుకోండి, ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, అంటే మీరు ఆన్సర్ చేసిండ్రు కానీ డౌట్ ఉంది, మళ్ళీ తర్వాత వేరే ఆన్సర్ పెట్టుకోవాలనుకుంటుండ్రు, లేదంటే ఈ ఆన్సర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటుండ్రు. సో దాన్ని రివ్యూ కోసం పెడితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం మీద 5 సింబల్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఇలా కిందికి వెళ్ళేసి ఇలా చూస్తాం అనమాట. తర్వాత మనకు జూమింగ్ ఆప్షన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ కొట్టేస్తే మనకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చదివినట్టు ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద ఎంటర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఓకే చేసేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఎగ్జామ్ బిగిన్ చేసేసి రాసేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ టీఎస్ టెట్ మార్క్ టెస్ట్ 2024 ఎలా అటెంప్ట్ చేయాలన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.